త్రిపురంలోని చలమయ్య చాలా తెలివైనవాడు. 20 ఏళ్ల క్రితం కట్టుబట్టలతో తన 3 పిల్లలతో ఆ ఊరు చేరిన చలమయ్య తన మంచితనంతోనూ తెలివితేటలతోనూ ఊరివారందరికీ దగ్గరై అందరికీ చాలా ఇష్టుడయ్యాడు. ఇప్పుడిక తన అవసాన దశలో తన 3 పిల్లల్ని పిలిచి, నాయనలారా, నేను మీకు ఉండడానికి మిద్దెలు మేడలు కొనలేదు, వేసుకోవడానికి నగలు హారాలు సంపాదించలేదు. కానీ వీటన్నిటికన్నా అమూల్యమైన తెలివితేటలు మీకు బహుమానంగా ఇచ్చాను. నేను చనిపోయాక వాటిని ఉపయోగించి రాజస్థానంలో మంచి ఉద్యోగం సంపాదించి 10 మందికి మేలు చేస్తూ హాయిగా బ్రతకండి. ఊరి విడిచి వెళ్లే ముందు నా స్నేహితుడైన మన గ్రామ పెద్దను కలవండి. ఆయన మీకు మార్గనిర్దేశనం చేస్తాడు అంటూ కన్నుమూశాడు చలమయ్య. తండ్రి ఉత్తర క్రియలు ముగిసిన తరువాత వెళ్లి గ్రామ పెద్దను కలిశారు 3 సోదరులు. ఈ గ్రామం మొత్తానికి మీ నాన్న తెలివైన వాడవే. గత 20 ఏళ్లుగా నాకు కుడి భుజంగా ఉంటూ గ్రామ తీర్పుల్లో ఎన్నో మంచి సలహాలు ఇచ్చాడు. అతని ఊరు రావడానికి పూర్వం ఓ పెద్ద సంస్థానంలో గుమస్తాగా పనిచేసేవాడినని చెప్పేవాడు. తక్కువ సమయంలోనే తన ప్రతిభతోనూ తెలివితేటలతోనూ తన యజమాని మనసు దోచుకున్నాడు మీ నాన్న. ప్రతిభావంతులకి శత్రువులు ఎక్కువ అంటారు కదా. నమ్మకస్తుడైన మీ నాన్న తన యజమానికి దగ్గరవడం అక్కడున్న గుంట నక్కలకి నచ్చలేదు. వాళ్ల అవినీతికి అడ్డు వస్తున్నాడన్న కోపంతో ఆ యజమానికి ఏవో చాడీలు చెప్పి మీ నాన్నని కట్టుబట్టలతో బయటకు వెళ్లగొట్టారు. చిన్న పిల్లలుగా ఉన్న మిమ్మల్ని తీసుకొని ఈ ఊరికొచ్చి మళ్లీ తన కష్టంతో నిలబడ్డాడు. తను ఎప్పుడూ నాకో విషయం చెబుతుండేవాడు. తాను పడిన కష్టం మీరు పడకూడదని, మీరు ఎవరి దగ్గరో మామూలు గుమస్తాలుగా కాక రాజస్థానంలో ఉన్నతోద్యోగాలు సంపాదించి దర్జాగా బతకాలని చెప్పేవాడు. తన గత జీవితం గురించి, తనకు జరిగిన అవమానాల గురించి మా నాన్న మాకెప్పుడు చెప్పనేలేదు. మీ పసి మనస్సులో విషబీజాలు నాటకూడదనేది మీ నాన్న ఆలోచన. మిమ్మల్ని ప్రతిభావంతులుగా మార్చడమే ఆయన పెట్టుకున్న ఏకైక లక్ష్యం. అందుకు తగ్గట్టే ఆయన తెలివితేటలు మొత్తం మీరు పుణికిపుచ్చుకున్నారు. ఆయన మీకు చదువు చెప్పిన పద్ధతి కూడా భలే గొప్పగా ఉండేది. మీరు చెప్పింది నిజమేనయ్యా. చిన్నప్పటి నుంచి మమ్మల్ని అందరిలా పుస్తకాలకు, ఇంటికి మాత్రమే పరిమితం చేయకుండా చిక్కు ప్రశ్నలు వేసి మా నుంచి సమాధానం రాబట్టేవాడు. అడిగిన ప్రతి ప్రశ్నకి విసుక్కోకుండా చిరునవ్వుతో సమాధానం చెప్పేవాడు. మమ్మల్ని కూడా ఏ ప్రశ్నకైనా సమాధానం కోసం తార్కికంగా ఆలోచించమనేవాడు. మంచి పుస్తకాలతో కాలక్షేపం చేయించేవాడు. నిజమే, ఆయన కష్టం వృధా పోలేదు. ఇప్పుడు మీరు ఈ గ్రామంలోనే అత్యంత తెలివైన వాళ్ళు. మీకున్న తెలివితేటలతో మీరేదైనా సాధించగలరు. మీలాంటి ప్రతిభావంతులు ఉండవలసింది ఈ కుగ్రామంలో కాదు, ఈ దేశపు రాజు దగ్గర. మీ 3 మీ తెలివితేటలతో రాజును మెప్పించి ఆయన దగ్గర కొలువులు సంపాదించి మీ నాన్న కోరికను నెరవేర్చండి. ఈ రోజే రాజధానికి బయలుదేరండి. దారి ఖర్చుల కోసం ఇదిగో ఈ పైకం ఉంచండి. 3 సోదరులు రాజధానికి బయలుదేరారు. ఆ గ్రామానికి రాజధాని సుదూర ప్రాంతం. పగలు ప్రయాణం చేస్తూ రాత్రిపూట సత్రాల్లో విడిది చేస్తూ ఆగకుండా 4 రోజులు నడిచాక వాళ్లు ఒక అడవికి చేరుకున్నారు. అది దాటితే చాలు రాజధానిలో అడుగు పెట్టచ్చు. వాళ్లు అలా దారిలో చుట్టుపక్కల నిశితంగా గమనిస్తూ మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే మొదటివాడు, సోదరులారా, మనకంటే ముందు ఈ దారిలో ఒక పెద్ద ఒంటె వెళ్ళినట్టుంది కదా అన్నాడు చుట్టూ చూస్తూ. ఆ మాటలకు రెండవవాడు, నువ్వు చెప్పింది నిజమే అన్నయ్యా, కాని దానికి ఒక్క కన్ను మాత్రమే కనబడుతోంది, కుడి కన్ను లేదనుకుంటా. మరికొంచెం దూరం వెళ్లగానే మూడవవాడు ఆ పరిసరాలు గమనిస్తూ, ఆ ఒంటెపై ఒక స్త్రీ తన కుమారుడితో ప్రయాణిస్తూ ఉంది. వీళ్లు ఇలా మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే దారిలో ఒక సైనికాధికారి ఆందోళనగా ఏదో వెతుకుతూ రావడం కనిపించింది. అతన్ని చూసి మొదటివాడు, ఏం వెతుకుతున్నారు? ఒంటె కోసమా? అవును. ఆ ఒంటెకు కుడి కన్ను కనబడదు కదూ? అవునవును. ఆ ఒంటెపై ఒక స్త్రీ తన కుమారునితో ఉంది కదా? అవును, మీ 3 చెప్పింది నిజమే. మీరు నా ఒంటెను చూశారన్నమాట. అదిప్పుడు ఎక్కడుంది?
లేదు లేదు, మేము నీ ఒంటని గాని నీ పెళ్ళాం బిడ్డలం గాని అస్సలు చూడలేదు. చూడకుండానే వివరాలన్నీ ఒక్కటి పొల్లుపోకుండా ఎలా చెప్పారు? వాళ్ళని ఎక్కడో దాచిపెట్టి మీరు నాటకాలు ఆడుతున్నారా? మర్యాదగా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి. మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. నిజంగానే వాళ్ళని మేము చూడలేదు. మా తెలివితేటలు ఉపయోగించి ఏం జరిగి ఉంటుందో ఊహించామంతే. మీరు వెంటనే వేగంగా ఈ దక్షిణం దిక్కుకు వెళ్ళండి. వాళ్ళు దొరుకుతారు. ఏం తమాషా చేస్తున్నారా? నేనెవరో తెలుసా? ఈ రాజ్యానికి సేనాధిపతిని. నాతోనే ఆటలాడుతున్నారా? మర్యాదగా నాతో పాటు రాజు వద్దకు పదండి. మీ సంగతి అక్కడే తేలుస్తాను. మీరు మొండికేస్తే సైన్యంతో వచ్చి బలవంతంగా తీసుకుపోవలసి ఉంటుంది. మీకెందుకులేండి ఆ శ్రమ? మేము కూడా రాజుగారి దర్శనానికే బయలుదేరాం. పదండి. సేనాధిపతి ద్వారా జరిగింది తెలుసుకున్న రాజు, మీరు చెప్పే మాటలేవి నమ్మేట్టుగా లేవు. మర్యాదగా మీ తప్పు ఒప్పుకొని ఆ ఒంటితో పాటు అతని భార్య బిడ్డలు ఎక్కడ దాచారో చెప్పండి. లేదంటే మీరు జీవితాంతం కారాగారంలో బందీగా ఉండవలసి వస్తుంది. మహారాజా, మేము చెప్పింది నిజం. కేవలం మా తెలివితేటలతో ఊహాశక్తితో జరిగిందేదో కనుక్కున్నాం గాని మాకే పాపమూ తెలియదు. రాజు ఆలోచనలో పడ్డాడు. నేరస్తుడనే వాడిలో ఒక తొట్టుపాటు ఉంటుంది. కాని వీళ్ల మాటలు ఎక్కడా తడబాటు గాని మొహాల్లో తప్పు చేశామన్న భయం గాని కనిపించడం లేదు. ఒకవేళ మీరు చెప్పేది నిజమేమో. సరే, అయితే మీరు నిజంగా తెలివైన వాళ్లే అయితే దాన్ని మీరు రుజువు చేసుకోవాలి. మీ తెలివికి నేను పరీక్ష పెడతాను. అందులో గెలిస్తే బహుమతి చేయి సత్కరిస్తాను. ఓడిపోతే కొరడాలతో కొట్టి శిక్షిస్తా. సరేనా? తెలివికి పరీక్ష అంటే మేము సిద్ధమే మహారాజా. రాజు ఇద్దరు సేవకులను పిలిచి వాళ్ల చెవిలో ఏదో రహస్యంగా చెప్పాడు. అలాగేనంటూ వెళ్లిన ఆ ఇద్దరు సేవకులు కాసేపటికి ఒక ద్వారం గుండా చెక్కపెట్టెనొక దానిని మోసుకొని వచ్చి సభ మధ్యలో పెట్టారు. మహారాజు వాళ్ల ముగ్గురి వంక చూస్తూ, మీరు దొంగలో దొరలో ఇప్పుడే తెలిసిపోతుంది. మీ తెలివితేటలు ఉపయోగించి ఈ పెట్టెలో ఏముందో కనుక్కోండి చూద్దాం. ముగ్గురు కాసేపు మౌనంగా ఆలోచనలో పడ్డారు. ఆ పెట్టెలో ఉన్నది ఏమాత్రం బరువైనది కాదు. చాలా తేలికైనది, చిన్నది. అవునవును, అది గుండ్రని ఆకారంలో ఉంది. ఆ పెట్టెలో ఉన్నది దానిమ్మ పండు. మహారాజు సింహాసనం దిగివచ్చి పెట్టె తెరిపించి చూసి ఆశ్చర్యపోయాడు. వాళ్ళు చెప్పినట్టే అందులో ఒకే ఒక దానిమ్మ పండు ఉంది. అది చూసి రాజు వాళ్ల ముగ్గురి వైపు చూస్తూ, శబాష్! మీ తెలివితేటలు ఊహాశక్తి అద్భుతం. ఇంతవరకు మీలాంటి వాళ్లను నేను ఎక్కడా చూడలేదు. సేనాపతి, వీళ్ళు చెప్పేది నిజమే. నీవు వెంటనే వీళ్ళు చెప్పిన దిక్కుకు వెళ్లి నీ పెళ్ళం బిడ్డని కాపాడుకో. ఇకపోతే ఓ అపూర్వ సోదరులారా, మీ తెలివితేటలు నన్ను మిక్కిలి ఆకర్షించాయి. చెప్పునట్టుగానే మీకు మంచి బహుమతి ఇస్తాను. భటులారా, వెళ్లి నేను చెప్పింది తీసుకురండి. బయటకు వెళ్లిన భటులు కొద్దిసేపటిలో తిరిగి వచ్చారు. ఈసారి వారి చేతుల్లో ఒక బంగారు పళ్ళెం, ఆ పళ్ళెంలో ఘుమఘుమలాడుతున్న తీయని తినుబండారాలు ఉన్నాయి. రాజు వాటిని ఆ సోదరులకు స్వయంగా అందించాడు. మీరంతా ఒక వారం పాటు నాకు అతిథులుగా ఉండండి. చాలా సంతోషం మహారాజా, ధన్యులం. భటులారా, వీరిని మన అతిథి గృహానికి తీసుకుని వెళ్ళండి. కొంతసేపటి తరువాత సేనాపతి సంతోషంగా తిరిగి వచ్చి తన భార్య బిడ్డల ఆచూకీ దొరికిందని రాజుగారికి చెప్పాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది. కంటితో చూడకుండానే వీళ్ళు ఇవన్నీ ఎలా కనిపెడుతున్నారు? ఇందులో ఏదైనా మర్మముందా? ఎలాగైనా కనుక్కోవాలి. ఆ రోజు రాత్రి చీకటి పడిన తరువాత రహస్యంగా బయలుదేరిన రాజు వాళ్లు ఉంటున్న గది వెనుకకు చేరుకున్నాడు. అప్పటికే అన్నదమ్ములు ముగ్గురు హాయిగా తిని కబుర్లలో పడ్డారు. కిటికీ దగ్గర నిలబడిన రాజు జాగ్రత్తగా వాళ్ల మాటలు వినసాగాడు. అన్నా, నువ్వు రాజు విషయంలో ఏదైనా తేడా గమనించావా? అతని ప్రవర్తన రాజు హోదాకు తగినట్లుగా లేదు కదూ? అవును తమ్ముడు,
రాజు చాలా పేద కుటుంబంలో పుట్టినట్లున్నాడు. నిజమే, బహుశా అతని తండ్రి వంటవాడు అయి ఉండవచ్చు. ఆ మాటలు వినగానే రాజు అదిరిపడ్డాడు. తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. ఇదేమిటి, వీళ్ళు నా పుట్టుకనే అనుమానిస్తున్నారు? కొంపదీసి వీళ్ళు చెప్పింది నిజమా ఏమిటి? వెంటనే దీన్ని నిర్ధారణ చేసుకోవాలి. అనుకుంటూ వేగంగా వెళ్లి రాజమాతని కలిశాడు. అమ్మా, నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు. నేను రాజకుటుంబానికి చెందినవాడినా కాదా? అయ్యో, ఆ సందేహం నీకెందుకొచ్చింది నాయనా? రూఢిగా తెలిసింది. నిజం చెప్పు, అబద్ధం చెప్తే నా మీద ఒట్టే. నాయనా, ఇంతవరకు నా గుండెల్లోనే భద్రంగా దాచిపెట్టుకున్న రహస్యాన్ని ఇప్పుడు చెబుతున్నా విను. మాకు పెళ్ళై ఎంతకాలమైనా పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం మొక్కని దేవుడు లేడు, చేయని దానం లేదు. ఇలా మేము కుమిలిపోతుండగా దేవుడు కరుణించినట్టుగా నేను గర్భం దాల్చాను. సరిగ్గా అదే సమయంలో మాకు వంట మనిషిగా ఉన్న మీ అమ్మ కూడా గర్భం దాల్చింది. నెలలు నిండగానే మా ఇద్దరికీ ఒకేసారి కాన్పు జరిగింది. నాకు పుట్టిన బిడ్డ పురిట్లోనే పోయింది. అదే సమయంలో నిన్ను కన్న వెంటనే మీ అమ్మ కూడా కన్నుమూసింది. మీ అమ్మంటే మీ నాన్నకు చాలా ఇష్టం. ఆమె లేకపోయేసరికే అతను విలవిలలాడిపోయాడు. నిన్ను తీసుకుని వచ్చి మా చేతుల్లో పెట్టి, అమ్మా, ఈ బిడ్డను మీ బిడ్డగానే పెంచండి. ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు. నా భార్య లేని లోకంలో నేను ఉండలేను అంటూ వద్దని వారిస్తున్నా వినకుండా కన్ను మూసి తెరిచేంతలోగా పెరట్లో ఉన్న బావిలో దూకి మరణించాడు. బిడ్డను కోల్పోయిన మేము నిన్ను సొంత కొడుకులానే భావించి అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. తదనంత కాలంలో మీ నాన్నగారు కాలం చేశాక నీవు రాజు అయ్యావు. ఇప్పటి వరకు ఈ విషయం మూడో కంటికి తెలియదు. నువ్వెలా కనిపెట్టావు నాయనా? ఆ మరుసటి రోజు ముగ్గురు యువకులను తన రహస్య మందిరానికి పిలిపించుకొని వారితో ఒంటరిగా సమావేశమయ్యాడు రాజు. మీ తెలివితేటలు, ఊహాశక్తి నిజంగా చాలా అద్భుతం. కాని ఎంత ఆలోచించినా అంత సరిగ్గా జవాబులు ఎలా కనుక్కుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. చూడకుండానే ఒంటి మీద తల్లి బిడ్డలు పోతున్నారని, ఆ ఒంటెకు ఒక కన్ను గుడ్డిదని ఎలా కనుక్కున్నారు? ఏమీ లేదు మహారాజా. మేము వచ్చే దారిలో పెద్ద పెద్ద పాదముద్రలు నేలపై కనపడ్డాయి. వాటిని బాగా పరిశీలించాను. అంత పెద్ద పాదముద్రలుండేది ఒక్క ఒంటెకే కదా. దారిలో ఎడమవైపు ఉన్న చెట్ల ఆకులు, చిగుళ్ళు మాత్రమే ఆ ఒంటె తినింది గాని కుడివైపు అసలు ముట్టుకోలేదు. దానితో దానికి కుడి కన్ను కనబడదు అని అర్థమైంది. దారిలో ఒకచోట ఒంటె విశ్రాంతి కోసం కూర్చుని ఉన్నట్టు గడ్డి బాగా నలిగిపోయి కనపడింది. అక్కడ మాత్రమే ఒక స్త్రీ పాదముద్రలతో పాటు ఒక చిన్న పిల్లవాని పాదముద్రలు కూడా కనపడ్డాయి. దాంతో ఆ ఒంటె మీద వాళ్ళిద్దరూ వెళుతున్నట్టు ఊహించాను. సైనికాధికారి ఆందోళనంగా చుట్టూ చూస్తూ అందరినీ అడుగుతూ ఎదురుపడ్డాడు. అతని ముఖంలో ఆందోళన చూసి ఒంటె పోగొట్టుకున్నది అతనే అని అర్థమైంది. ఆ జవాబులు విని రాజు చాలా సంతోషించాడు. మరి సభలోకి తెచ్చిన పెట్టెలో ఉన్నది దానిమ్మ పండు అని ఎలా తెలుసుకున్నారు? అది కూడా చెప్పండి. ఏమీ లేదు మహారాజా. మీ సేవకులు ఆ పెట్టెను చాలా సులభంగా, ఏమాత్రం కష్టపడకుండా అవలీలగా మోసుకుని వచ్చారు. దాంతో అందులో ఉన్నది చాలా తేలికైన వస్తువే అని అర్థమైంది. పెట్టెను లోపలికి తెస్తున్నప్పుడు పెట్టె కదిలినప్పుడల్లా లోపలి వస్తువు అటూ ఇటూ దొర్లుతున్న చప్పుడు వినబడింది. దాంతో లోపల ఉన్న వస్తువు గుండ్రంగా ఉంది అని అర్థమైంది. మేము సభలోకి వచ్చేటప్పుడు ఉత్తరం వైపు అంతా వరుసగా దానిమ్మ చెట్లు కనపడ్డాయి. సైనికులు పెట్టిన అటువైపు నుండే తీసుకువచ్చారు. దాంతో అందులో గుండ్రంగా తేలికగా ఉండే దానిమ్మ పండే ఉండి ఉండవచ్చు అని ఊహించాను. శబాష్, ఇది చివరి ప్రశ్న అంటూ చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారణ చేసుకొని గుసగుసగా, మరి నేను రాజవంశంలో పుట్టలేదని, వంటవాని కొడుకునని ఎలా కనుక్కున్నారు? ఆ మాటలకు ముగ్గురి మొహాలు పాలిపోయాయి. భయంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకోసాగారు.
నోట మాట రాలేదు. అది చూసి రాజు, మీరు గదిలో మాట్లాడుకునే మాటలు నేను రహస్యంగా విన్నాను. మీకేం భయం లేదు. నిజం చెప్పండి, మిమ్మల్ని ఏమీ చెయ్యను. ఏమీ లేదు మహారాజా. మేము జవాబులు చెప్పగానే రాజవంశానికి చెందిన వారైతే సంతోషంగా మెడలో ఉన్న ఏదో ఒక విలువైన నగను, హారమో తీసి హకీమని బహుమానంగా ఇచ్చేవారు. కానీ మీరు అలా చేయకపోవడంతో మీరు రాజకుటుంబానికి చెందినవారు కాదేమో అని అనుమానం వచ్చింది. రాజా, మీరు విలువైన బంగారు హారానికి బదులు తీయని తినుబండారాలు బహుమతిగా తెప్పించి ఇచ్చారు కదా, దాంతో సాధారణ కుటుంబానికి చెందిన వారే ఉండవచ్చు అనుకున్నా. ఆ తినుబండారాలు మీ సేవకులతో ఇప్పించకుండా స్వయంగా మీరే మాకు అందించడంతో ఇటువంటి వడ్డన చేసేది వంటవాడే కదా అని అతని కుమారుడు కావచ్చని ఊహించాను. ఆ సమాధానాలకు రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఏమో అనుకున్నాను, కానీ మీరు సామాన్యులు కాదు. ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే రకం. మీలాంటి అద్భుతమైన ఆలోచనా శక్తి కలిగిన వాళ్ళు మా ఆస్థానంలో సలహాదారులుగా ఉంటే మాకు, ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. అదే సమయంలో పొరపాటున కూడా నా జన్మ రహస్యం ఎవరికీ చెప్పకండి. చెబితే ఏం జరుగుతుందో మీలాంటి తెలివైన వాళ్లకు చెప్పవలసిన అవసరం లేదు కదా అన్నాడు చిరునవ్వుతో. వాళ్ళు అలాగేనంటూ అంగీకార సూచకంగా తలలూపుతూ, మహారాజా, మేము గ్రామం నుంచి బయలుదేరిందే మీ ప్రాపకం సంపాదించి మీ దగ్గర కొలువు చేయాలని. అనుకోని అదృష్టంగా మీరే మాకు అవకాశం కల్పించారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం మహారాజా అంటూ కృతజ్ఞతగా చేతులు జోడించారు. ఆ విధంగా రాజుకు సలహాదారులుగా చేరిన ఆ ముగ్గురు సోదరులు పాలనలోనూ తీర్పుల సమయంలోనూ రాజుకు తగిన సలహాలు ఇస్తూ తమ తండ్రి కోరికను నెరవేర్చి హాయిగా జీవించారు.